పెద్ది మనం ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన పెద్ది ట్రైలర్ రానే వచ్చింది. నిన్న ముంబైలో ఎంతో గ్రాండ్ గా ఈ ట్రైలర్ లాంచ్ చేసి పెద్ది టీం అంతా పెద్ద సెలబ్రేషన్ చేసుకున్నారు. ఒకవైపు చరణ్ స్టేజ్ పై స్టెప్ వేస్తే ఇంకా జాన్వి ఏమో తెలుగులో మాట్లాడి ఇంప్రెస్ చేసింది. ఇక జాన్వి కూడా డైరెక్టర్ బుచ్చి గురించి చెప్తూ అమ్మో బుచ్చి అలా కనిపిస్తాడు కానీ చాలా మ్యాటర్ ఉందని చెప్పి సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే అసలు ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందామా? మర్చిపోకండి, ఈ సినిమాలో చరణ్ ఇప్పుడు క్రాస్ ఓవర్ అథ్లెట్ అన్నమాట. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ కూడా చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో పెద్ది ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని తెలిసిందే. ఇంకా ఆల్రెడీ ఉప్పెన సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అందుకే గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్, యాక్షన్, భావోద్వేగాలను కలిపి రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రతి సినీ ప్రేమికుడి దృష్టిని ఆకర్షిస్తోంది. అతి ముఖ్యంగా రామ్ చరణ్ కెరియర్ లో ఇంతవరకు చూడని మాస్ అవతారంలో కనిపించనున్నారనే విషయం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఆల్రెడీ ట్రైలర్ అది ప్రూవ్ చేసింది కూడా. ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ ప్రేక్షకుల్లో భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు పెద్ది గురించే చర్చ జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో రామ్ చరణ్ లుక్ అభిమానులను షాక్ కి గురిచేసింది. పూర్తిగా ఊరమా స్టైల్లో రఫ్ అండ్ రగ్గుల్ లుక్ లో కనిపించిన చరణ్ తన బాడీ లాంగ్వేజ్ తోనే ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించారు. గ్రామీణ యువకుడిగా, అదే సమయంలో ఒక శక్తివంతమైన పహిల్వాన్ గా ఆయన కనిపించబోతున్నారని అప్పుడే హింట్ ఇచ్చారు మేకర్స్. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ లో ఘనంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయగా విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ లో కనిపించిన రామ్ చరణ్ నటన ఇప్పుడు అభిమానులను మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా 2 విభిన్న గెటప్స్ లో ఆయన కనిపించిన తీరు ట్రైలర్ కు ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఒకవైపు గ్రామంలో క్రికెట్ ఆడే యువకుడిగా ఎంతో సహజంగా కనిపించిన చరణ్, మరోవైపు పెద్ది పహిల్వాన్ గా రఫ్ బాడీతో, పెద్ద గడ్డంతో ఊరమాస్ లుక్ లో కనిపించి అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. 1980ల నాటి రూరల్ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో కథ నడుస్తున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతుంది. ఆ కాలం నాటి గ్రామీణ వాతావరణాన్ని దర్శకుడు బుచ్చిబాబు చాలా నేచురల్ గా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో కనిపించిన ప్రతి ఫ్రేమ్ లోనూ ఒక రా ఎమోషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ రాజకీయాలు, క్రీడల నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు అన్నీ కలిసిపోయి సినిమా కథ చాలా బలంగా ఉండబోతుందనే ఫీలింగ్ ను ఇస్తున్నాయి. రామ్ చరణ్ డైలాగ్ డెలివరీ కూడా ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆయన చెప్పిన కొన్ని మాస్ డైలాగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో అభిమానులను విజిల్స్ వేయించేలా ఉన్న సన్నివేశాలు ట్రైలర్ లో చాలానే కనిపించాయి. అసలు పెద్ది అదే మన చరణ్ క్రాస్ ఓవర్ అథ్లెట్ గా ఎందుకు మారాడు? అన్ని గేమ్స్ ఎందుకు ఆడాల్సి వచ్చింది? పైగా లాస్ట్ లో ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ఎందుకు అంత బాధలో కనిపించాడు? ఇంకా విలన్ చరణ్ బలాన్ని, గేమ్ సెన్స్ ని ఎలా వాడుకున్నాడు అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకువెళ్లింది. ట్రైలర్ లో ప్రతి సీన్ కు ఆయన ఇచ్చిన సంగీతం ప్రత్యేకమైన ఎమోషన్ ను తీసుకొచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే బీట్లు, ఎమోషనల్ సీన్స్ లో వినిపించే మ్యూజిక్ ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు భారీ ప్లస్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని చాలా డిఫరెంట్ గా రూపొందిస్తున్నారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఉప్పెన తర్వాత ఆయన నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో ఎమోషన్స్ తో కూడిన కథలను అద్భుతంగా చూపించగల దర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది. ఇప్పుడు పెద్దిలో కూడా అదే మ్యాజిక్ ను మరింత భారీ స్థాయిలో చూపించబోతున్నట్లు కనిపిస్తుంది. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోను పూర్తిగా కొత్త కోణంలో చూపించేందుకు ఆయన చేసిన ప్రయత్నం ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అభిమానుల విషయానికి వస్తే ఈ ట్రైలర్ చూసిన తర్వాత వారి అంచనాలు మరింత పెరిగిపోయాయి. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ పూర్తి స్థాయి ఊరమాస్ పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇది చరణ్ కెరీర్ బెస్ట్ మాస్ మూవీ అవుతుంది. థియేటర్లలో పూనకాలు ఖాయమంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా చరణ్ ఫిజిక్, ఆయన యాక్షన్ సీన్స్, గ్రామీణ మాస్ అవతార్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే విడుదల రోజు థియేటర్ల వద్ద భారీ సంబరాలు కనిపించడం ఖాయంగా అనిపిస్తుంది. మొత్తానికి పెద్ది సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రంగా మారింది. రామ్ చరణ్ కొత్త అవతార్, బుచ్చిబాబు దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం, గ్రామీణ మాస్ కథనం అన్నీ కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.